ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు బహుశా స్థానిక సంస్థలకి ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట. అయితే పాపం ఆ కాగితాలు ఎత్తుకొని కనీసం ముఖం చూపించలేక, ముఖం చూపిస్తే కొంతమందిని చీకొట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచినటువంటి స్థితిలో ఈరోజు పాపం కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు, లోకేష్లు మాత్రం అమరావతిలో సచివాలయంలో కూర్చొని ప్రతిరోజు ఒక గ్రామానికి శాసనసభ్యుడు వెళ్ళాలి అని చెప్పి నిబంధన పెట్టారు. ఈ శాసనసభ్యులు చూస్తుంటే ఆ కాగితాలు ఎత్తుకొని ఊళ్ళలోకి పోతే వాళ్ళ తలుపులు మూసేసే పరిస్థితి ఏర్పడింది. ఏమి చెప్పాలో పాలుపోనటువంటి స్థితిలో ఉన్నారు. గ్రామానికి వెళితే ఇదిగో ఈ కుటుంబానికి ఇది చేసాం, ఈ గ్రామానికి ఇది మేలు చేసాం, ఈ ఊర్లో రోడ్లు వేయించాం, ఈ ఊర్లో డ్రైన్ ఇచ్చాం, ఈ ఊర్లో మంచినీళ్ళు ఇచ్చాం, లేదా ఇంతమందికి అధికంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఇచ్చాం, లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేశాం, ఇదో ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తానని చెప్పి మేము అంతకుముందు గతంలో వచ్చి మీకు కరపత్రాలు పంపిణీ చేశాం, ఇదిగో ఈరోజు ఆడబిడ్డ నిధికి సంబంధించి 1500, 18,000 లెక్కన సంవత్సరానికి 2 సంవత్సరాల్లో ఈ 36,000 రూపాయలు మీ చేతుల్లో పెట్టాం కాబట్టి మరలా మాకు మీ ముఖం, మీ నవ్వు మొహం చూపించడానికి వచ్చాము, చూడడానికి వచ్చామని చెప్పో, లేదా నిరుద్యోగులు ఉంటే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, సంవత్సరానికి 36,000 ఇచ్చాం కాబట్టి ఇదిగో మీ దగ్గరికి వచ్చి ఈ 36,000 రూపాయలు ఇచ్చామని చెప్పుకోవడానికి వచ్చాము. లేదు, తల్లికి వందనం అందరికి ఇస్తామన్నారు, దాదాపుగా 1 కోటి మందికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, దాన్ని 80 లక్షలు అన్నారు. తీరా వచ్చేటప్పటికి దాన్ని మరలా కూడా ఇంకొక 20 లక్షలకు తగ్గించి ఈరోజు ఏదో అరాకొరాగా ఇస్తే కొంతమంది పాపం నిన్న తీసుకొచ్చి చూపించారు, 10,200 పడింది మాకు, అది కూడా పడుతుందని చెప్పారు. ఒకరికైతే పాపం 9,800 పడింది, 9,800 పడుతుంది అన్నారు, ఇంకా అది పడలే. కాబట్టి అదేమని అడిగితే ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పడలేదు, అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తే ఆ తర్వాత పడతాయని చెప్పినాయి. కొంతమందికి 8,000 చిల్లర పడ్డాయి. రకరకాలుగా అంటే పడుతున్నాయి అని చెప్పిన వచ్చింది తప్ప కొంతమందికి పడ్డాయి, కొంతమంది పడక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అన్నదాత సుఖీభోగు చూసుకొచ్చే 6 లక్షల కోత పెట్టాడు, దానికి సంబంధించి 1 సంవత్సరం ఎగ్గొడితిరి. ఈరోజు మీరు తీసుకెళ్ళిస్తే వాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని, ఏమయ్యా మీరు 2 సంవత్సరాలు ఇప్పుడు 1 సంవత్సరం ఎగ్గొట్టి వెళ్ళి వచ్చారు కదా, 20,000 ఇస్తానన్నారు కదా, 14,000 చేతిలో పెడుతున్నారు కదా, మాకు అర్హత ఉంటే మాకు ఇవ్వడం లేదేమని చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు అన్నాడు, సిలిండర్లు మాట దేవుడు ఎరుగు, తర్వాత నగదు బదిలీ అన్నాడు, నగదు బదిలీ అనేటువంటి ఊసే లేకుండా పోయింది. ఉచిత బస్సు అన్నాడు, ఆ బస్సుకు సంబంధించినటువంటి దాంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి బట్టలు చినిగిపోవడం తప్ప పాపం మరొక పరిస్థితి కనిపించేయటం లేదు. పాప కండక్టర్లు, డ్రైవర్లు ఆపి మమ్మల్ని సంపండి, ఎందుకు ఇంతకన్నా మా మీద కక్ష కట్టిన ఈ ప్రభుత్వం అని చెప్పి లబో దిబో అని ఏడ్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బీసీఎస్సీలకైతే 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించాడు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, ఏవయ్యా మాకు అసలు కొత్త పెన్షన్ లేదు, 50 సంవత్సరాలకి అసలు పెన్షన్ ఇస్తాన్నారు, దాని సంగతి ఏందో తేల్చి చెప్పండి అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. వేటికి సమాధానం చెప్పలేక పాపం ఆ ఇంట్లో ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాలంటీర్ ఉద్యోగం చేసేవాడు ఉంటే, నాయన కొండ 4 ముందేస్తే ఉన్న 4 ఊడిపోయింది అన్నట్టుగా మాకు 5,000 రూపాయలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే తమరు వచ్చి 10,000 రూపాయలు చేస్తానని చెప్పి ప్రకటించి ఈరోజు ఆ 5,000 రూపాయలు కూడా లేకుండా మోసం చేసావు కదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని ఏళ్ల భుజాలు వీళ్ళు తట్టుకుంటూ, ఏళ్ల సంఖ్యలు వీళ్ళు గుద్దుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అని చెప్పి ప్రకటించుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పట్టుమని 10 మంది ఎక్కడైనా సరే ప్రారంభం నుంచి చూస్తున్నాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఏమి నమ్మకం ఉంటుంది, ఈ ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏమి సంక్షేమాన్ని మీరు ప్రజలకు అందించారనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా ఈరోజు ఒక్కొక్కటి తీసుకోండి. ఉద్యోగుల సమస్యలుంటే ఉద్యోగులు అంతకుముందు చాలా బాధపడ్డారు, వేదనలో ఉన్నారు, ఆవేదన చెందారు. ఈరోజు ఉద్యోగులు తీవ్రమైనటువంటి కలత చెందుతున్నారు, ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసింది, అన్ని వర్గాలను మోసం చేసినట్టు ఉద్యోగులను కూడా మీరు మోసం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు చేసేటువంటి ఘనకార్యాలు ఏముంది, పొగాకు రైతులు మాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పి రోడ్డెక్కి అయ్యా మా నిరసన తెలియజేస్తామంటే పోలీసులను ఇళ్ల దగ్గరికి పంపించి మీరు ఇంట్లోంచి బయటకు వస్తే మీ మీద కేసులు పెడతామని రైతులను బెదిరించడం, లేదు బలవంతంగా ఎవరైనా వస్తే రైతుల మీద కేసులు నమోదు చేయడం. అంటే రైతుల మీద మీరు రైతులకు సంబంధించి ద్రోహం చేస్తూ, రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ, రైతుల మీద కక్ష సాధింపులకు పాల్పడుతూ వాళ్ళ మీద కేసులు బనాయిస్తారా? రైతుల మీద కేసులు బనాయించినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో ఒక చిన్న ధర్నా చేస్తే సంఘం దగ్గర వాళ్ళ మీద అప్పుడున్నటువంటి ఎస్పీ
ఆయన కేసు బుక్ చేస్తే వెంటనే అది సీఎం ఆఫీస్కి వెళ్ళినమని సీఎం గారి నోటీసు రంగాల్ని ఆ రోజు సాయంకాలానికల్లా రైతుల మీద పెట్టినటువంటి కేసులు విత్డ్రా చేయించాం. వెంటనే స్పందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతులు నిరసన తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి ఆ సమస్యను మీరు పరిష్కరించాలి, కానీ ఆ సమస్యను పరిష్కరించకుండా వాళ్ళు జాతీయ రహదారి మీద కూర్చున్నారంటే దానికి కారణాలు కనుక్కోకుండా మీరు కేసులు ఎలా బుక్ చేస్తారు రైతుల మీద అని చెప్పి ఆ రోజు సాయంకాలానికే ఆ కేసులన్నీ పోలీసులు పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా జరిగినటువంటి పరిపాలనలో ఈరోజు మీరు ఎక్కడ కూడా ఏమీ లేకుండా అంతులేనటువంటి అవినీతి అక్రమాల తప్ప మరొకటి లేదు. డిఎస్సీని గురించి మాట్లాడుతున్నాం. డిఎస్సీకి మొన్న ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది యువత, ఎంతమంది తల్లిదండ్రులు హాజరయ్యారో చూసాం. ఆ రోజు పాప అనేక మంది కాగితాలు ఎత్తుకొని సంచుల్లో అయ్యా మా బిడ్డకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగిందని చెప్పి పుంకాలుగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు అందజేశారు. ఆయనేమో నేను స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో నేను చర్చకి సిద్ధం. నువ్వు స్టాన్ఫోర్డ్లో ఏం చదివావు చూసాం. స్టాన్ఫోర్డ్లో నువ్వు యూనివర్సిటీలో చదవాలా, స్విమ్మింగ్ పూల్లో బయట నువ్వంతా బ్రహ్మాండంగా చదువుకొని వచ్చినటువంటి వాడు లోకేష్. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నీ స్టాండర్డ్ ఏంది, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, నువ్వు ఏ విధంగా చదువుకున్నావు ఏదో చెప్పాడు. ఆయనకి ఎక్కడో ఒకసారి ఒక బీజం పడిందంట. ఆ బీజం పడింది ఎక్కడనేటువంటిది చెప్తే కదా నీకు ఎక్కడ బీజం పడిందని. ఆయనకు 10వ తరగతిలో పడిందంట బీజం. అప్పుడు దాకా పడలేదు, నాకు 10వ తరగతిలో పడింది బీజం, నేను స్టాన్ఫోర్డ్కి వెళ్ళిపోయాను. ఆ బీజం నాకు స్టాన్ఫోర్డ్లో ఈత కులంలో జలకాలాటల్లో పాట పాడుకున్న దాకా పోయిందని చెప్పి చెప్పుకుంటున్నాడు. నీ అడిగేది ఏంది? నువ్వు చేసినటువంటి దగులుబాజీ పని మీద వివరణ